గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు సెకండ్ ఇయర్లో ఫియర్ అనే పోయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు ఫియర్ అనే పోయం సెకండ్ ఇయర్లో వస్తుంది. ఇది 4 మార్క్స్ వస్తుంది. ఈ ఫియర్ అనే పోయం రాసినటువంటి కవి పేరు ఖలీల్ జిబ్రాన్. So the poem Fear written by Khalil Gibran is a Lebanese American writer. He became famous for his book The Prophet. So ఇతను లెబనీస్ చెందినటువంటి లెబనాన్ గ్రూప్ చెందినటువంటి అమెరికా రచయిత. ఇతను ఒక బుక్ కూడా రాశాడు. ఏంటి ఆ బుక్ పేరు ఏంటంటే ద ప్రాఫెట్. ఈ బుక్లో నుంచే ప్రస్తుతం మనం నేర్చుకునేటువంటి పోయం ఫియర్ అనే ఒక పోయంను తీసుకోవడం జరిగింది. సో కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, మనకి ఇక్కడ ఒక వర్డ్ ఉంది. ప్రాఫిట్ అనేది కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ కానీ స్టోరీస్ కానీ దాన్ని మనం ఎవరు పిలుస్తామంటే ఆంథాలజీ అంటాం. ఇది వొకాబులరీ వస్తుంది. ఆంథాలజీ అంటే కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ లేదా స్టోరీస్ అంటాం. The poem Fear expresses the philosophical understanding of overcoming fear. Fear అంటే అందరికీ కూడా తెలిసిందేది. సో ఫియర్ ఏంటిదంటే ఇట్స్ ఏ ఫిలాసాఫికల్ వర్డ్, అంటే తత్వానికి సంబంధించింది. ఇది అంత త్వరగా మనం ఎవరు కూడా దాని యొక్క అర్థాన్ని స్పష్టంగా చెప్పలేము. ఫిలాసఫీలో మంచి చెడు కోపం ఆనందం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో భాగంగా ఫియర్ భయం కూడా ఉంటుంది. భయం అనేది కూడా ఒక రకమైనటువంటి తత్వం. ఈ తత్వాన్ని మనం తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయలేము. అయినప్పటికీ మన కవి ఈ పోయంలో ఫియర్ అనే వర్డ్ యూజ్ చేస్తూ మనం ఎలా ఫియర్ని అధిగమించాలి, ఎలా మనం ఫియర్ పడుతున్నాం అంటే ఎలా భయపడుతున్నాం, భయాన్ని ఎట్లా అధిగమించాలనే విషయాన్ని ఈ పోయం ద్వారా కవి ఖలీల్ జిబ్రాన్ మనకు తెలియజేస్తున్నాడు. ద స్పీకర్ థింక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద సీ. సో ఇక్కడ ఫియర్ అనే విషయాన్ని తీసుకుంటూ ఇక్కడ ఫియర్ ని షీ అని సంబోధిస్తూ, అంటే ఆమె సంబోధిస్తూ ఫియర్ రివర్, ఒక రివర్ని తీసుకోవడం జరిగింది. ఈ రివర్కి ప్రాణం ఇచ్చి ఆ రివర్ని షీగా పోలుస్తూ, ఒక రివర్కే కనుక ప్రాణం ఉన్నట్లయితే నదికే కనుక ప్రాణం ఉన్నట్లయితే అది తన యొక్క మనసులోని భావాలు ఏ విధంగా వ్యక్తపరుస్తుంది, మనుషులు అనేది వ్యక్తపరుస్తుందో అట్లా ఒక రివర్ ఎట్లా వ్యక్తపరుస్తుంది అనే విషయాన్ని రివర్ గురించి తెలియజేస్తూ రివర్ ఉన్న ఫియాన్ని మనసులో ఉన్న ఫియాన్ని ప్రోడక్ట్ కూడా కంపేర్ చేస్తున్నాడు మన కవి ఖలీల్ జిబ్రాన్. The poem Fear gives us a glimpse of how a river feels when it travels through mountains and plains to merge with the ocean. సో ఈ పద్యం ద్వారా కవి ఫస్ట్ ఏం తెలియజేస్తుందంటే ఫియర్ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఒక రివర్ తాను ఓషన్గా మారే కంటే ముందు, ఓషన్లు కలిసే కంటే ముందు తన యొక్క భావనలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఒక గ్లిమ్స్ అంటే షార్ట్కట్ ఒక మన కళ్ళ ముందు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. షార్ట్కట్గా ఎలా జరగబోతుంది అనే విషయాన్ని చెప్పుకుంటున్నాడు. అయితే ఈ రివర్ అనేది ఓషన్గా మారేకంటే ముందు కొండలు గుట్టలు వాగులు వంకలు మైదానాలు ఇట్లా ఎన్నో దాటుకుంటూ అవడలని దాటుకుంటూ ఆఖరిగా అది ఒక ఓషన్గా మారుతుంది. అయినప్పటికీ ఓషన్గా మారే కంటే ముందు తనకు ఉన్నటువంటి భయం గురించి కూడా మన కవి మాట్లాడుతున్నాడు. ఈ టాక్స్ అబౌట్ హర్ ఫియర్ డైరెక్ట్లీ. సో ఈ రివర్ అనేది ఎందుకు భయపడుతుంది అనే విషయాన్ని గురించి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ద స్పీకర్ డిస్కసెస్ ద ఫియర్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఎన్కౌంటర్. సో ఈ రివర్కి ఎలాంటి భయం అయితే ఉంటుందో అలాంటి భయం మనుషుల్లో కూడా ఉంటుంది. ఏంటంటే ఒకసారి ఏదైనా జరిగితే ఒక మాట మాట్లాడడానికి బయట తీసుకోలేము, ఒక రాయి విశ్లేషించడానికి మన వెనక్కి తీసుకోలేము. అట్లాగే ఒకసారి ఒక రివర్ ఓషన్గా మారిందనుకోండి మళ్ళీ అది రివర్గా మారే అవకాశం లేదు. సముద్రంలో కలిసి ఎందుకు మళ్ళీ ఎక్కువచ్చే రివర్గా మారే అవకాశం లేదు. అదే అన్నమాట ఈ రివర్ యొక్క భయం. మనిషి కూడా అంటే అయ్యో టైం అయిపోయింది మళ్ళీ ఈ టైం మళ్ళీ వస్తే బాగుందని చెప్పి ఆలోచిస్తుంటాడు. టైం అయిపోతుందని చెప్పి భయపడుతూ ఉంటాడు. కాబట్టి మనిషిలో ఉన్న భయాన్ని రివర్లో ఉన్న భయాన్ని రెండింటిని ఒకే విధంగా కంపేర్ చేస్తున్నాడు రచయిత. ద రివర్ మే హ్యావ్ ట్రావెల్డ్ ఎ డిఫికల్ట్ పాత్ బిఫోర్ ఎంటరింగ్ ద ఓషన్. సో ఈ ఓషన్ సముద్రంలోకి, మహాసముద్రంలో, ఓషన్ అంటే మహాసముద్రం. సో రివర్ ఓషన్గా మారే కంటే ముందు అది ఎన్నో దారులు ఎన్నో అడ్డంకులని దాటుకుంటూ ఆఖరిగా ఈ ఓషన్ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. ఎట్ ఇట్ ట్రబుల్స్ విత్ ఫియర్ అట్ ద సైట్ ఆఫ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద ఓషన్. సో మనం అనుకున్నాం ఇక్కడ ఓషన్ ఉంది, ఇక్కడ నుంచి రివర్ ఫ్లో అవుతుంది, ఈ కొద్ది డిస్టెన్స్ ఉన్నది, ఇక్కడ నుంచి ఎన్నో అవుతుంది దాటుకుంటూ వచ్చేసింది. ఆఖరిగా తన గమనించాలనేటువంటి ఓషన్ కలుగుతుంది. కానీ ఇంతకుముందు లేని భయం ఓషన్గా మారే కంటే ముందు, ఓషన్లో కలిసే కంటే ముందు
షీ సీస్ అండ్ ఓషన్ సో వాస్ట్. సో తన ముందర తాను ఎన్నడూ చూడనటువంటి ఒక పెద్ద ఓషన్ని తన ముందర చూస్తున్నాడు. ఇప్పుడు కేవలం తన నదులను మాత్రం చూడడం జరిగింది, రివర్, కొన్ని కొన్ని చిన్న చిన్న నదులను, సముద్రాలు మాత్రం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక మహాసముద్రాన్ని చూడబోతుంది, అదే ఒక మహాసముద్రంగా మారబోతుంది. ఇంతకుముందు అది ఒక చిన్న పిల్ల కాలంలో ఉంది, తర్వాత ఒక నదిగా మారింది, కానీ ఇప్పుడు అది ఒక మహాసముద్రంగా మారబోతుంది. ఇంతకుముందు ఎన్ని కష్టాలు పడ్డారంటే ఇప్పుడు మహాసముద్రంగా మారబోతుందంటే ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పేసి ఈ రివర్ ఇక్కడ భయపడుతుందట. ఇంకా దీని యొక్క భయం ఏంటో చెప్తున్నారు. షీ సీస్ అండ్ ఓషన్ సో వాస్ట్ దట్ టు ఎంటర్ దేర్ సీమ్స్ నథింగ్ మోర్ దాన్ టు డిసపియర్ ఫ్రమ్ దట్. ఒక్కసారి ఈ రివర్ కాస్త ఓషన్గా మారింది అంటే రివర్ అనే మాట కనుమరుగైపోతుంది, రివర్ అనేది ఉండదు. సో తన యొక్క ఉనికి అనేది కోల్పోబోతుంది, కొత్త రూపాన్ని సంతరించుకోబోతుంది, తన పాత రూపం అనేది కోల్పోబోతుంది అనే భయం మనలో వచ్చేస్తుంది. డిసపియర్ ఫర్ ఎవర్, ఎప్పటికి కూడా కనుమరుగైపోతుంది. ఇంకా ఎక్కడి నుంచి ఇక్కడ కలిసిన తర్వాత ఆ రివర్ అనేది అక్కడ ఉండదు. ద ఫియర్ టేక్స్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ థాట్స్. సో ఇది ఎలాంటి భయం అంటే ఒక భయం అనేది విపరీతమైన ఆలోచన కలిగిస్తుందట. ఇట్ సీమ్స్ దట్ నథింగ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అదర్ దాన్ ద లూసింగ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఏదైనా కానీ ఒక్కసారి గీచిన పుల్ల కానీ, ఒకసారి విశ్లేషణ రాయ కానీ, ఒకసారి మాట్లాడిన మాట కానీ, ఒకసారి గడిచిన సమయం కానీ ఏది కూడా తిరిగి రాదు. అలాగే ఈ రివర్ కాస్త ఓషన్గా మారిందంటే అది మళ్ళీ రివర్గా మారే అవకాశం లేదు. తన ఉనికి ఖచ్చితంగా కోల్పోవాల్సిందే, తనందాన్ని ఖచ్చితంగా కోల్పోవాల్సింది. మనిషి కూడా అంతే, యుక్త వయసు నుంచి ముసలి వయసు వచ్చిన తర్వాత బాగానే ఉంటాడు. ముసలి వయసు వచ్చిన అయ్యో చేస్తాను అనుకుంటారు, చనిపోయిన తర్వాత అదే బతికే బాగుందని చెప్పి అనుకుంటారు. కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కువ బతికే అవకాశం లేదు, అతను డిసప్పేర్ అయిపోతాడు. చెట్టు నుంచి ఆకు రాలిపోతుంది, రాలిన ఆకు మళ్ళీ చెట్టు మీద పోదు, ఎందుకంటే అది కూడా తర్వాత డిసప్పేర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి అక్కడి నుంచి ఒక కొత్త ఆకు వస్తుంది, పాత ఆకు రాలిపోతుంది. ఇక్కడ కూడా ఈ రివర్గా మారిపోయి ఓషన్గా మారుతుంది, రివర్ నుంచి ఓషన్గా మారుతుంది. టు నోబడి గో బ్యాక్, ఒక మనిషి కాదు, ఒక జంతువే కాదు, ఏది కూడా ప్రపంచంలో ఏది కూడా ఎట్టి బస్సులో కూడా ఒక్కసారి జరిగింది మళ్ళీ అది రాదు. టు గో బ్యాక్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి అంటాము. టు గో బ్యాక్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. అసాధ్యం అంటే అసాధ్యం అంతే. ఇక ఏదైనా కానీ ఒకసారి జరిగింది మళ్ళీ జరగదు. మనకు నిన్న హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ హాలిడేస్ వస్తే అంటే రావు. ఏదైనా కానీ అంతే. Thus, it has to strive forward as it is trying to face its greatest fear. సో మన ముందు ఉన్న సవాళ్ళలో ఒకటే, మన ముందు ఉన్న ఒకే ఒక కర్తవ్యం ఏంటి, మన యొక్క కర్తవ్యం అంటే ముందుకు పోవాలి, స్ట్రైవ్ ఫార్వర్డ్. ఎంత కష్టమైనా సరే మనం ముందుకే పోవాలి, వెనకడుగు వేయకూడదు. టు ఫేస్ ద గ్రేటెస్ట్ ఫియర్, మన ముందున్నటువంటి సవాళ్ళను మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తేనే ముందు ఏముందో తెలిసేది. నువ్వు ఈడ్చి వెళ్ళకుండా ఈయనే ఉంటే ముందు ఏముందో నీకు ఎక్కడ తెలుస్తుంది. So its fear is not about disappearing into the ocean, but of becoming the ocean. కానీ ఈ రివర్ యొక్క భయం ఏంటంటే ఓషన్గా మారుతున్నందుకు కాక, డిసపియరింగ్ ఇంటూ ఓషన్, ఇది ఓషన్లో కలిసిపోతున్నందుకు కాక దీని యొక్క భయం. ఓషన్గా మారబోతున్నందుకు దాని యొక్క భయం. ఓషన్గా మారబోతున్నాను అనే ఒక భయం. ఈ రూపం నుంచి కొత్త రూపంలోకి వెళ్తున్నాను. ఇప్పటిదాకా నేను నా యొక్క జీవితాన్ని చూశాను, ఇక ముందు కొత్త జీవితాన్ని చూడబోతున్నాను, మరి అదేలా ఉండబోతుంది అనే భయం ఈ రివర్కి ఓషన్ రూపంలో రాబోతుందంట. యూ కాల్ ఇట్ రిస్క్, బట్ దట్ ఈస్ గుడ్. సో ఏదైనా సరే రిస్క్ తీసుకోవాల్సింది, అదే నిజం. చేదు నిజం, తీపి అవ్వదు. చదువు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఆన్సర్ నేర్చుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చదవడం కానీ రాయడం కానీ చదువుతూనే నేను చూపిస్తాం. కానీ ఎవరైతే రిస్క్ తీసుకుంటాడో వాడే ముందడుగు వేస్తాడు. ఎవరైతే రిస్క్ తీసుకుంటాడో వాళ్ళు ఖచ్చితంగా హైయెస్ట్ స్కోర్ సాధిస్తారు. ఎవరైతే రిస్క్ తీసుకోరో అక్కడే పడిపోతారు, అదే స్కోర్లో ఉంటారు, అలాగే అడ్డుపడిపోతారు. కాబట్టి మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ ముందడుగు వేయాలి, ధైర్యంగా ఉండాలి. అయ్యో నా ముందు సవాళ్ళు ఉన్నాయి, నా ముందు సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను ఈయనే ఉంటా అంటే మనం ఎక్కడ పడేసిన బొమ్మల్లో అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య ఉందని విషయంగా పోకుండా సమస్యకు ముందుకు పోవాలి. సూర్యోదయం చూడండి, చీకటిని చూసి సూర్యుడు భయపడ్డాడు. అంత పెద్ద చీకటిని చూసి సూర్యుడు భయపడితే మనకి వెలుతురు రాగలదు. అట్లాగే సూర్యుడు ఏం చేస్తాడు, అంత పెద్ద చీకటి తన సూర్యకిరణాలతో చీల్చుకుంటూ మొత్తానికి వెలుతురు తీసుకొచ్చి ఆ విధంగా లోకం మొత్తానికి కూడా ఏం చేస్తాడు, వెలుతురు పంచుతాడు. సో చీకటి అనేది పారిపోతుంది. మరి ఆ చీకటి అనేది తప్పుగా సాయంత్రం కాగా కనుక చీకటి యొక్క ప్రభావాన్ని అలాగే చూపిస్తుంది. అట్లాగే మనిషి యొక్క జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి,
సంతోషం ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫార్వర్డ్, ఖచ్చితంగా ముందుకు పోవాల్సింది. అదే నిజం అనే విషయం మనం తెలుసుకోవాలి. ద స్పీకర్ డిస్కసెస్ ద ఫియర్ దట్ హ్యూమన్ బీయింగ్స్ టు ఎన్కౌంటర్. సో ఈ భయము ఎవరిలో ఉంటుంది? ఒక రివర్లోనే ఉంటుంది అంటే రివర్లోనే కాదు, మనుషులో కూడా అలాంటి భయమే ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎ మ్యాన్ దెర్ ఇస్ ఆల్వేస్ ద ఫియర్ ఆఫ్ ద అన్నోన్ అండ్ బీయింగ్ లాస్ట్ ఇన్ ఇట్. సో మనుషులో కూడా ఒక రకమైన భయం, నేను ఎప్పుడు ఉంటున్నా ఎప్పుడు పోతున్నానే ఒక భయం, ఇంకా ఉంటే మంచిగా ఉంటున్నా అనే భయం. ప్రతి ఒక్క భయం మనిషికి ఏదో ఒక తెలియని భయం అనేది ఉంటుంది. మన వీడియో చూస్తే మనం భయపడే అవకాశం ఉంటుంది, అలాంటి భయం కూడా ఉంటుంది. The speaker suggests that people need to accept the fact that there is no other option but move forward and win the world. సో మన రచయిత ఏమంటుందంటే మన ముందు ఏ ఆప్షన్ లేదు, ఉన్నదల్లా ఒకే ఒక ఆప్షన్, మనం ముందుకు పోవాలి, కొత్త ప్రపంచాన్ని చూడాలి, అంతే. ఇప్పుడు మనం మార్స్ గ్రహం మీద అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం, చంద్రుడి మీద అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఒకవేళ అక్కడ బతికే ఉనికి కనుక లేకున్నటువంటి బతికే అవకాశం లేకుండా పోయి అక్కడనే బతకాలి, యా అవకాశం అక్కడ పోయి బతకాలి అట్లా. సో ఖచ్చితంగా ముందుకు పోవాల్సిందే, కొత్త ప్రపంచాన్ని చూడాల్సిందే. ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, ప్రజలంతా కూడా. ద స్పీకర్ సజెస్ట్ దట్ పీపుల్ నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ బీట్ ద వరల్డ్. One can conquer fear only by taking risk and striving ahead without looking back at the past. సో ఎవరైతే రిస్క్ తీసుకొని వెనక్కి చూడకుండా ముందుకు పోతారో, గతాన్ని తలచకుండా అలా ముందుకు దూసుకెళ్తారో, గతం నుంచి పడుచుకోకుండా ముందుకు అలా ఎవరైతే వెళ్తారో అలాంటి వ్యక్తి ఖచ్చితంగా తన జీవితంలో కాంకర్ అంటే అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. సో వన్ కెన్ కాంకర్ ఫియర్ ఓన్లీ బై టేకింగ్ రిస్క్. సో మనకు విజయం వరించాలంటే మనం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సిందే. మనం ఏ రిస్క్ తీసుకోకుంటే మనకు ఎలాంటి విజయం అనేది వరించదు. కాబట్టి మనం విజయం వరించాలంటే స్ట్రైవ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, ముందుకు ఖచ్చితంగా కదలాల్సిందే. ద స్పీకర్ సేస్ the end of the journey is an act of merging with the supreme soul of where we all are meant. సో ఏమంటారంటే ఆఖరిగా మనందరం కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్తాం. మన ప్రయాణం ఎక్కడ మొదలైందంటే మనల్ని ఎవరైతే సృష్టించారో, ఏ నేల నుంచి అయితే మనం పుట్టామో, ఏ నేలలో అయితే మనం పుట్టుకొచ్చామో మళ్ళీ అదే నేలలో వెళ్ళిపోతాం. మనం పుట్టింది ఈ నేల మీదే కాబట్టి చనిపోయినప్పుడు ఈ నేల మీదే ఉంటుంది, అప్పుడు ఆకాశంలో ఇంకెక్కడికో వెళ్ళిపోం. సో మనల్ని ఇదే నేలలో పూర్తి చేస్తారు. కాబట్టి మన జీవితాశయం ఏంటంటే మన జర్నీ ఎక్కడైతే ప్రారంభం వెళ్తుందో అక్కడ ఎంత ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, అదంతా కూడా మనంతా కూడా ఎక్కడ లేనటువంటి దైవంలో లేనటువంటి సుప్రీం పవర్, సుప్రీం సోల్, ఒక అతీతమైన శక్తి మనల్ని ఇక్కడ సృష్టించింది. కాబట్టి ఆ అతీతమైన శక్తిలోనే మనం మళ్ళీ లీనమయ్యే అవకాశం ఉంటుంది. అదే నిజం అనే విషయం ఒప్పుకోవాలి. దస్ ద పోయం టచెస్ ఆన్ ఎ వెరైటీ ఆఫ్ థింగ్స్. సో ఈ విధంగా ఈ పోయం ఎన్నో రకాల విషయాల నుంచి తెలియజేసింది. ద ఫియర్ ఆఫ్ యాంగ్జైటీ ఆఫ్ లూజింగ్ వన్ సెల్ఫ్. సో ఎలాంటి భయం అంటే లూజింగ్ వన్ సెల్ఫ్, మనల్ని మనం కోల్పోతాం అనే ఒక భయం ఒకటి. అండ్ ద జర్నీ ఆఫ్ లైఫ్, మన జీవితం ఎలా ఉండేది, ఇప్పటికి ఎలా ఉండేది, ఇక ముందు ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి. టిల్ డెత్ ఆర్ అమాంగ్ ద పీపుల్ అమాంగ్ ద పోయమ్స్ మేజర్ థింగ్స్ అండ్ టు ఓవర్కమ్ ఫియర్. సో చావు వరకు కూడా, పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో జరిగేటువంటి జర్నీ, ఈ అన్ని విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క పద్యం మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నది. కాబట్టి టు ఓవర్కమ్ ఫియర్ వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫార్వర్డ్. మనం భయాన్ని వదులుకోవాలంటే ఖచ్చితంగా ముందుకు పోవాల్సిందే. ఈ రివర్ కూడా ఏం చేసేది లేదు, ఖచ్చితంగా ఓషన్గా మారాల్సిందే. ఓషన్గా మారిన తర్వాత దాని సవాళ్ళను తను ఎదుర్కొంటుంది. కానీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగితే ఆ ఓషన్ ఆగదు, ఓషన్ ఖచ్చితంగా మారాల్సిందే. ఈ రివర్ అనేది ఓషన్గా మారిన తర్వాత రివర్ తన ఉనికిని కోల్పోతుంది. రివర్ తన ఉనికిని మాత్రమే కోల్పోతుంది, కానీ ఇప్పుడు కొత్త రూపాలుగా మారబోతుంది. చిన్న రివర్గా ఉన్నటువంటి ఆ రివర్ ఈసారి పెద్ద సముద్రంగా మారబోతుంది. అంటే మన ముందు ఇంకొక పెద్ద బాధ్యత రాబోతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.